హాయ్ ఫ్రెండ్స్, రండి చూసేద్దాం ఈరోజు హోమ్ మేడ్ కేక్. దానికోసం అయితే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవచ్చు. నేనైతే మైదా తీసుకుంటున్నాను ఫ్లఫీనెస్ కోసం. సో దానికోసం అయితే అందులోని నేను కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండు వేసుకున్నాను, స్పూన్ అండ్ చిటికెడు సాల్ట్ కూడా వేసుకున్నా. తర్వాత మిక్సీ జార్లోకి చూడండి యాలక్కాయలు వేసుకున్నాను. యాలక్కాయలు వేసుకున్న తర్వాత 2 ఎగ్స్ అయితే వేసుకున్నాను. నేను ఫస్ట్ అయితే ఒక ఎగ్గే వేసాను, కానీ తర్వాత మళ్ళీ కన్సిస్టెన్సీ బాగా అనిపించలేదని సెకండ్ ఎగ్ అయితే వేసాను. సో మీరు 2 వేసుకోండి, అట్లీస్ట్ బాగుంటుంది అనమాట, ఫ్లఫీనెస్ బాగా వస్తుంది. సో నేనైతే ఒకటే అవైలబిలిటీ ఉందని ఒకటి వేసుకున్న, తర్వాత మళ్ళీ ఇంకోటి యాడ్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి మొత్తం దీని అంతటిని మనం మిక్సీ కొట్టాలి. చూడండి ఇగో ఇట్లా ఉంటుంది అనమాట. వేసిన తర్వాత దాన్ని అయితే మంచిగా మిక్సీ కొడితే చూడండి ఎట్లా వచ్చిందో, ఈ లిక్విడ్ స్టేట్కి వస్తుంది. దీన్ని అయితే మనం ఏం చేస్తాము, ఇందాక తీసుకున్న పిండిలోకి యాడ్ చేసుకుంటాం అనమాట. యాడ్ చేసుకొని దాంతో చేత్తో లేదంటే మన దగ్గర ఇలాంటిది స్టిర్ చేసేది ఉంటే దీంతో ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట. బాగా కాసేపు ముద్ద అయిన తర్వాత కొంచెం పాలు, హాఫ్ గ్లాస్ పాలు అండ్ కస్టర్డ్ పౌడర్ రెండు యాడ్ చేసి మళ్ళీ కలపడం స్టార్ట్ చేశాను. తర్వాత మొత్తం అంతా ఒక కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఏదైతే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకి మంచిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి బాగా పామాలన్నమాట. అంటుకోకుండా ఉంటుంది, అప్పుడు కేక్ మంచిగా గిన్నెకి అంటుకోకుండా బాగా వస్తుంది అనమాట. సో చూడండి ఫైనల్గా నేను మంచిగా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పంట కింద పడితే చాలా బాగుంటుంది కదా. సో అంతా అయితే రెడీ అయిపోయిందబ్బా. సో అడుగున మనం ప్లేట్ అయితే పెట్టుకోవాలి కదా. సో అలా చేశాను. చూడండి నేను పెట్టిన తర్వాత కాసేపు మూత పెట్టి తీసేసరికి ఇట్లా అయ్యింది. కేక్ అయితే మంచిగా పొంగింది. చూడండి ఎంత ఫ్లఫీగా కనిపిస్తుందో అండ్ కలర్ కూడా ఎంత బాగా అనిపించిందో. టేస్ట్ అయితే ఎట్లా ఉందో కూడా ట్రై చేసేద్దాము. అండ్ చూడండి దాన్ని అంతటిని మేము బాగా ఎక్సైట్ అయ్యామన్నమాట. ఫస్ట్ ట్రై చేసాం కదా, చాలా ఫ్లఫీగా ఉంది. చూడండి ఎంత బాగా మెత్తగా ఉంది.